సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలితలతో కలిసి బస్ జాతా పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కలగోని లలితలతో కలిసి బస్ జాతా పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, టీబీ, పోలియో సర్వేలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆశాలు బస్ జాతాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు బోడ భాగ్య, మాయాకృష్ణ, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలిత, ఆశా యూనియన్ పల్లెపాటి జ్యోతి, పుష్ప, కల్పన, లింగ, లక్ష్మి, ప్రమీల, అరుణ, సుజాత, శోభ, అనిత, సుజాత, హైమావతి తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. నెల 29న భువనగిరికి వస్తున్న ఆశాల బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల ఫిక్స్డ్ వేతనం కోసం జరుగుతున్న బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల బస్సు జాతాని జయప్రదం చేయండి. ఆశాల బస్సు జాతాని జిందాబాద్ 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 జిందాబాద్.